తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి 15 నెలలు దాటింది. మాటలు కోటలు దాటతాయి, చేతలు గుమ్మాలు దాటవు అన్నట్లుగా రాష్ట్ర పరిస్థితిని దీనావస్థకు తీసుకెళ్లిన పార్టీ అది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఇచ్చిన గ్యారంటీల్లో ఒక్కదానిని కూడా సక్రమంగా అమలు చేయకుండా జనాన్ని ఏడిపిస్తోన్న పార్టీ కూడా అదే కావచ్చు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. తమ పేరాసను జనంలో పంచి ఏదో బావుకుందామన్న కోరికతో వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఒక పక్క బీఆర్ఎస్ ను తిడుతూనే మరోపక్క ఆ పార్టీకి ఏదో మేలు చేసినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ రాజకీయాల్లో కోమటిరెడ్డి కుటుంబం ఒకటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎంపీగాను, రాష్ట్ర మంత్రిగాను ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో మంత్రవుతారన్న చర్చ కూడా జరుగుతోంది. అన్నదమ్ములిద్దరూ ఇష్టానుసారం మాట్లాడతారని, కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్రం కూడా వాళ్ళ సొంతమన్నట్లుగా ప్రవర్తిస్తారని చాలా రోజులుగా టాక్ నడుస్తోంది. కోమటిరెడ్డి కుటుంబం రేవంత్ రెడ్డి వ్యతిరేకులైనప్పటికీ ఇప్పుడు రాజకీయ అవసరాలతో సీఎంను ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని వెంకటరెడ్డి ప్రకటించేశారు. తెలంగాణ ప్రజలందరి తరపున ఆయనే చెప్పారు. ప్రజలు తనకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్లుగా ఆయన ఊదరగొట్టేశారు. 10 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ గెలిచి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం కూడా చెప్పేశారు. అంటే అప్పుడు కాంగ్రెస్ ఓటమి ఖాయమన్నది కోమటిరెడ్డి ఇప్పుడే చెప్పిన మాట. పైగా ఫలానా వాళ్ళు సీఎం అవుతారన్న భవిష్యవాణి కూడా ఆయన చేసేశారు. కోమటిరెడ్డికి అర్థం కాని విషయం ఒకటుంది. ఒకప్పుడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు అంత సీన్ లేదు. ప్రభుత్వంలో ఉన్న పార్టీల నుంచి రాష్ట్ర ప్రజలు పర్ఫార్మెన్స్ కోరుతున్నారు. ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. పైగా 5 ఏళ్లకు మించి ఒక పార్టీ అధికారంలో ఉండలేని పరిస్థితులు కూడా వచ్చేశాయి. ప్రతి 5 ఏళ్లకొకసారి ప్రభుత్వం మారే పరిస్థితులు వచ్చేశాయి. గ్యాప్ తీసుకొని మళ్లీ అధికారంలోకి రావచ్చేమో కానీ వరుసగా 2 సార్లు ప్రభుత్వంలో ఉండటం మాత్రం చాలా కష్టమని తాజా పరిణామాలు చెప్పకని చెబుతున్నాయి. ప్రజలకు అంతగా మేలు చేసిన బీఆర్ఎస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవటం ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ అంత గొప్పగా ఏమీ లేదు. రేవంత్ రెడ్డి పట్ల జనంలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమి అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఆ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ మొహం వాచిపోయింది. ప్రభుత్వాన్ని నడిపేందుకు రేవంత్ రెడ్డి సర్కారు భారీగా అప్పులు చేస్తోంది. ఏడాదిన్నరలోనే 1,50,000 కోట్ల అప్పులను ప్రజల నెత్తిన పెట్టింది. రైతు బంధు, రైతు భరోసా లాంటివి ఎప్పుడు అమలవుతాయో తెలియదు. రుణమాఫీ ఎంతవరకు చేశారో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతకాలం కొనసాగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండటం దేవుడెరుగు. ఈ 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటే గొప్ప అని చెప్పొచ్చు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ ధైర్యంతో అలా మాట్లాడుతున్నారో ఆయనకే తెలియాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.